చెయ్యవలసినటువంటి పనులన్నీ చేసి ఇవ్వవలసినవన్నీ కూడా మనకి ఏం చేశాడో తెలుసా? ఇచ్చాడు. ఆయన కార్యాన్ని చేశాడు, అవన్నీ మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా అయితే కొందరు దేవుని ధర్మాన్ని ఏం చేస్తున్నారో తెలుసా అండి? దేవుని ధర్మాన్ని అంట కొంతమంది విడిచిపెడుతున్నారంట. ముఖ్యంగా దేవుని యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి విత్తరు, అది విత్తుకోకుండా మరలా వారి దగ్గరే దాచుకుంటున్నారు. దయచేసి గమనించాలి. దేవుడు మొక్కలను వేశాడు, మొక్కల నుంచి వచ్చినటువంటి విత్తనాలను ఏం చేశాడు చెప్పండి? మనల్ని తీసుకోమన్నాడు. తీసుకునేటువంటి విత్తనాలు మనం ఏం చేయాలి? మరలా వేస్తేనే మరలా మొక్కలు వస్తాయి. కానీ చాలాసార్లు మానవుడు చేసేటువంటి పని ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? దేవుడు వేశాడులే, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, మా నాన్న ప్రార్థన చేస్తున్నారులే, మా పాస్టర్ గారు చేస్తున్నారులే, ఆ ఒక పెద్ద వృక్షంలే, మాది ఒక పెద్ద సంఘంలే, వారు ప్రార్థనలు మాకు సరిపోతాయేలే అనేటువంటి ఆలోచన చేత కాయలు మాత్రమే కోసుకుంటున్నారు. కానీ మరలా ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, వారంతటా వారుగా మరలా ఆ టెంకను తీసుకువెళ్ళి ఏమాత్రం కూడా విత్తుకోవడం లేదు. నేను అంటున్నాను, నువ్వు ఎంత విత్తుతే అంత కోసుకుంటావు. ఒక మామిడికాయ విత్తామనుకోండి 100 మామిడి చెట్లు వస్తాయి, అవునా కదా? చెప్పండి. ఒక మామిడికాయ విత్తితే కొన్ని రోజుల తర్వాత 100 మామిడికాయలు ఒక చెట్టుకి కాస్తాయి. ఒక ములక్కాడ మనం ఉందనుకోండి, అది విత్తుకున్నాం అనుకోండి కదండి, ఆ చెట్టు నుంచి కొన్ని వందల వేల ములక్కాళ్ళు వస్తూ ఉంటాయి. అలాగే ఒక యాప్లిస్కాయ విత్తనాలు విత్తామనుకోండి, ఒక విత్తనాన్ని బట్టి కొన్ని వేల యాప్లిస్కాయలు ఆ చెట్లో నుంచి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? నేనంటున్నా, నువ్వేది విత్తుతావో ఆ పంటను మాత్రమే కోస్తావు. కనుక విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు. కొన్ని విత్తనాలు నేల మీద, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. కానీ కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయంట. మంచి దేవుడు మంచిగా ఆది కాండంలోనే మన కొరకు చెట్లను వేసి ఉంచాడు. ఈ రోజున ఆ చెట్ల నుండి వచ్చేటువంటి ఫలమే ఇది. వాస్తవానికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడైతే బీటెక్లు, ఎంటెక్లు ఇంకా టీటెక్స్, ఇంకా చెప్పాలంటే ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, బీడీలు, లాయర్లు, టీచర్లు, ఇంకా చెప్పాలంటే చదవర్లు చాలామంది ప్రియదేవుని బిడ్డలారా గమనించండి చదువుతూ ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. నిజంగా చెప్పండి, ఆది కాండ గ్రంథంలో చదవగలిగితే ఎవరున్నారు డాక్టర్లు? ఆది కాండ గ్రంథంలో చదవగలిగితే ఎవరున్నారు ఉద్యోగస్తులు అంటే ఎవరు లేరు. నిజంగా చెప్పాలంటే దేవుడు ఆది కాండంలో వారు బ్రతకడానికి చెట్లను ఇచ్చాడంట, అంతే. ఆ చెట్ల నుండే వచ్చినటువంటి ఆ విత్తనాలను వారు దాచుకున్నారు. మరలా దేవుడు చెప్పినట్లు విత్తనాలను ఏం చేశారు తెలుసండి? మొలిపించుకున్నారు. దాని నుండి అలాగా శాఖోపశాఖలుగా అవి చెట్లు అనేటువంటి విస్తరించబడ్డాయి. మనుషుల యొక్క ఆకలిని తీర్చాయి, మనుషుల యొక్క అవసరతలు కూడా అవే తీర్చాయి. ఈ రోజునైతే డబ్బు సంపాదనలో పడిపోయాడు మానవుడు. దేవుని మందిరానికి రావడం లేదు, విత్తుకోవడం లేదు. దేవుని సన్నిధిలో ఉంటే, ఒక రోజునుంటే దేవుడు అన్నాడు కదా, అది 1000 సంవత్సరముల కంటే శ్రేష్టం. అయితే ఆ శ్రేష్టమైనటువంటి జీవితం అక్కర్లేదు. డబ్బులు 4 డబ్బులు ఎక్కువ వస్తే సరిపోతుంది. విత్తుకోవడానికి రాము మనం, అక్కడికి ఎక్కడికి వెళ్ళి విత్తుకుంటాం. దేవుని మందిరం జరుగుతుంటే దేవుని మందిరానికి రాం. ఎందుకు తెలుసా? పనివాడు పిలిచాడు కనుక ఇప్పుడు వాడు కంటే ఎక్కువగా జీతం మనకి ఇస్తాడు కనుక ఎక్కడికో వెళ్ళి వెతుక్కుంటాం. దయచేసి గమనించండి, ఈ రోజున ఇన్ని చదువుకున్నటువంటి వారు ఏదేదో చేస్తున్నారు, ఏదో చదువుతున్నారు. కానీ మన పూర్వీకులు చూడగలిగితే, ఆది ఆదామనబడినటువంటి పితరులు మనం చూడగలిగితే, వారికి దేర్ ఈస్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. వారికి ప్రాముఖ్యంగా ఏ విధమైనటువంటి ప్రియమైన బిడ్డ ఉద్యోగాలు లేవు, వారికి ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు, సాంకేతికమైనటువంటి టెక్నాలజీస్ ఏమాత్రం కూడా లేవు. కానీ దేవుడు వారిని పోషించాడు. ఈ రోజున దేవుని మాట నీవు కూడా వినగలిగితే ప్రియమైన బిడ్డలు గమనించండి, సృష్టిలో నుంచే నిన్ను పోషిస్తున్నాడు. దయచేసి గమనించండి, నువ్వు ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత వ్యాపారస్తుడివైనా, ఎంత ఉన్నతమైనటువంటి అగ్రగామైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావో తెలుసా? భూమిలో నుంచే తింటున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు పండిస్తూనే ఆ పంట నీ దగ్గరకు వస్తుంది, దాన్ని మాత్రమే తింటున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బహుశా నువ్వు ఉద్యోగస్తుడివే, నువ్వు వ్యాపారస్తుడివే, నీ దగ్గర ధనం ఉంది, నీకు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా నువ్వేం కొనుక్కోవాలో తెలుసా? చెప్పని ఏం కొనుక్కోవాలి? ఆహారాన్ని కొనుక్కోవాలి, ధాన్యాన్ని కొనుక్కోవాలి, పండ్లు కొనుక్కోవాలి, పలహారాలు కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట అంటే చెప్పమంటారా? ఆదిలోనే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా వీటన్నింటినీ కూడా ఏం చేయాలో సృష్టించాడంట.